హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన మోస్ట్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వడా విత్ పల్లీ చట్నీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో మన ప్రిపరేషన్ ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి 1 కప్ మినప్పప్పు ప్లస్ 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు యాడ్ చేసుకోండి. సో మినప్పప్పు ప్లస్ శనగపప్పు రెండు కలిపి 1 కప్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం శనగపప్పు యాడ్ చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఉంది. అదేంటో నేను మీకు వడలు వేసేటప్పుడు చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు మనం ఈ శనగపప్పు మినప్పప్పు తీసుకున్నాం కదా, దీన్ని మంచిగా ఒక 2 టైమ్స్ క్లీన్ వాటర్ తోటి వాష్ చేసుకుందాం. ఎందుకంటే దీంట్లో ఏమైనా ఇంప్యూరిటీస్ కానీ లేకపోతే సన్న ఇసుక ఇలాంటివి ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవడానికి. తర్వాత దీంట్లోకి మనం తగినన్ని నీళ్లు పోసుకుందాం. ఇక్కడ వాటర్కి ఏం కొలతలు లేవు. నార్మల్గా మన చూపుడు వేలు మునిగి అని నీళ్ళు పోసుకుంటే చాలు. ఇప్పుడు నేను ఈ మినపప్పు శనగపప్పు రెండు కడిగేసాను కదా, దీన్ని ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఓపెన్ చేసి చూశాను, మినపప్పు శనగపప్పు రెండు వాటర్లో మంచిగా సోక్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని నేను ఒక జల్లెడలో వేసి ఎక్సెస్ వాటర్ని అంతా రిమూవ్ చేశాను. మీ దగ్గర ఒకవేళ జల్లెడ లేకపోతే ఏదైనా థిన్ క్లాత్ యూస్ చేసి వాటర్ని అంతా రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఈ నానబెట్టిన మినప్పప్పుని మిక్సర్ జార్లోకి తీసుకొని 2 టీ స్పూన్స్ మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ అస్సలు యాడ్ చేయకండి, ఎందుకంటే వడలు వేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇదే పేస్ట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఉప్పు మీకు తగినంత యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వడలు వేసుకుందాం. దానికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. మనం ప్రతి వడ వేసుకునే ముందు మన హ్యాండ్స్ని వాటర్లో డిప్ చేసుకుంటే పిండి అనేది ఈజీగా వస్తుంది. నేను పక్కనే కడాయిలో ఆయిల్ని కూడా హీట్ చేసుకుంటున్నాను. మీకు డైరెక్ట్గా చేతుల్లోనే వడలు వేయడం రాకపోతే నేను చూపిస్తున్నట్టుగా ఒక ప్లెయిన్ సర్ఫేస్ ఉన్న గ్లాస్ని కానీ గిన్నెని కానీ తీసుకొని దాన్ని వాటర్లో డిప్ చేసి దానిపైన వడ వేసి ఫస్ట్, తర్వాత ఆ గ్లాస్ని మనం ఆయిల్లో రివర్స్ చేసామంటే కడాయిలో వడ అనేది ఈజీగా పడిపోతుంది. ఇది మనలాంటి బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇలా 1 బై 1 వడలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, శనగపప్పు యాడ్ చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఉందని. సో శనగపప్పు యాడ్ చేయడం వల్ల వడలోకి ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు. మనం ఫస్ట్ వేసిన వడలు వేగిపోతే తీసేసుకుంటే బెటర్, లేకపోతే మాడిపోతాయి. చెప్పాలంటే వడలోకి కాంబినేషన్గా సాంబార్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు మాత్రం నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీ చట్నీ కోసం 1 కప్ పల్లీలు, 4 to 5 పచ్చిమిర్చి తీసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి.
ఇప్పుడు వేయించిన పల్లీలని మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలోకి 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసిన పల్లీ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. సో చూశారు కదా, ఇంట్లోనే సింపుల్గా అని నేను చెప్పను, బట్ ట్రై చేస్తే హైజీనిక్గా ఏ బ్రేక్ఫాస్ట్ అయినా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.